శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం జాతకుడిలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. తన నైపుణ్యానికి తగిన విధంగా జాతకుడు తన ఉద్యోగంలో అభివృద్ధి కొరకు చేయు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా పోటీ పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ పాల్గొంటే ఎక్కువ శాతం విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎక్కువగా కన్యా రాశి వారు చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్, టీచర్సు, గ్రూప్ 4, గ్రూప్ 3 ఉద్యోగాల కోసం ఎక్కువగా పోటీ పడడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు మీలో ఉన్న నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. అలాగే మరి కంపల్సరీగా మీరు ఈ వారంలో ఒక మార్పు మీ ఉద్యోగ విషయాల్లో కానీ దైనందినంగా మీరు చేస్తున్న వ్యాపార విషయంలో కానీ మార్పు రాబోతుంది. ఫర్ ది సేమ్ టైం అభివృద్ధికరంగా కూడా ఉండబోతుంది. అలాగే ఈ రంగంలో ఈ రాశిలో ఉన్నటువంటి ఎక్కువగా చిన్న చిన్న కళాకారులు, అలాగే టీవీ, మీడియా, యూట్యూబ్, సినిమా రంగంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్కి, అలాగే ఆర్టిస్టులకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ఉపాధి అవకాశాలు, గుర్తింపు ఈ వారం రావడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ వారి యొక్క నైపుణ్యాన్ని తమ సీనియర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉపయోగించుకొని వీళ్ళకి ఏదో కొద్దిపాటి ధనం ఇచ్చి తృప్తిపరుస్తూ ఉంటారు. వీళ్ళ టాలెంట్ని ఉపయోగించుకుని వాళ్ళు లక్షల్లో కోట్లలో ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులకి అలాగే టెక్నీషియన్స్కి ఈ వారంలో ఒక గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు ఒక పెద్ద డైరెక్టర్ కానీ నిర్మాత దృష్టిలో పడడం వల్ల మరి మీ యొక్క స్థాయి పెరుగుతుంది. అలాగే కొత్తగా మీరు అగ్రిమెంట్ చేసుకోవడం, పుష్కలంగా మీ యొక్క ధన అవసరాలకు తగిన విధంగా ఆర్థిక సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ కళాకారులకు కానీ గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా ప్రయాణం మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికన్నా ప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఇతరుల యొక్క దృష్టి, ముఖ్యంగా చెడ్డవారి యొక్క దృష్టి మీ మీద పడకుండా జాగ్రత్త వహించండి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదైనా మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. ముఖ్యంగా పిల్లల విషయంలో తగు భద్రత వహించవలసిందిగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సూచించడం జరుగుతుంది. యాజిటీజ్గా మరి లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం ఈ రాశి వారికి చాలా వరకు భూములు, స్థిరాస్తుల యొక్క విలువ పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క బంధువర్గం వారు కానీ రక్త సంబంధికులు కానీ మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది. గతంలో మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే ఈ సమయంలో ఆ ధనం తిరిగి రావడం కానీ, లేదంటే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కానీ చిట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా వీలునామా ద్వారా కానీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీరు ఎవరికన్నా ఏదైనా పని చేసి పెట్టి ఉన్నా అది బ్లాక్ మనీ రూపంలో కానీ బహుమతి రూపంలో కానీ మీకు మొత్తం మీద ఏంటంటే ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన స్థితి ఈ కుజుడు లాభస్థానంలో రావడం వల్ల జరుగుతుంది. అలాగే భూములు, స్థిరాస్తుల యొక్క వాటిపైన కూడా ఆదాయం లభిస్తుంది. ఇది చాలా వరకు ఈ రాశిలో ఉన్నవారు ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే తొందరపడి మీరు ఏదైనా కొత్త ఉద్యోగం వస్తుంది కానీ ముందుగా మానివేయడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కూడా రావచ్చు. కాబట్టి ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళు చేతికి ఏదో కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత మారాలి తప్ప ముందుగానే మీరు మానేస్తే తర్వాత అది రావడం ఇబ్బంది అవుతుంది. అలాగే మరి ఉద్యోగ విషయంలో ఈ వారంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అవి అభివృద్ధికరంగానూ ఉంటాయి, చాలా వరకు వ్యతిరేకంగా కూడా ఉండే అవకాశం ఉంది. అది జాతకుడి యొక్క జాగ్రత్తను బట్టి ఆధారపడి ఉన్నది. అలాగే వివాహ విషయంలో కూడా చాలా వరకు 6, 7 స్థానాల్లో ఉన్నటువంటి రాహు, శని గ్రహాలు ఈ నక్షత్ర పరివర్తన కారణంగా వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య కానీ పార్ట్నర్స్ మధ్య కానీ కొన్ని అనుకోని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు లాంటిది కూడా
సూచించే అవకాశం ఉన్నది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ స్థితి అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగం చేరదాం అనుకున్న వాళ్ళకి కూడా చక్కగా బాగుంది కాబట్టి ఏదైనా తొందరపడకుండా నిదానంగా చేసుకోవడం వల్ల పరిస్థితులు మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం మీ మీద చాలా వరకు దైవ అనుకూలం లభించేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఏదో విధమైన మార్పు ఈ వారం రాబోతుంది ఈ రాశి వారికి. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టుకుపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అన్నది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అనేది ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడడం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవ్వటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.